మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. సిస్టర్ పేరు రాజీ చైతన్య. వాళ్ళు గత 2015 నుంచి మన సంఘానికి రావడం జరుగుతుంది. అయితే మరి సిస్టర్‌కి సెకండ్ బాబు పుట్టారండి. మరి తన డెలివరీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు, దేవుడు ఎలా తనని బ్లెస్ చేశారు బాబుతో అనేది ఒకసారి తన మాటల్లో విందాం. నా పేరు రాజీ చైతన్య. మా హస్బెండ్ నేమ్ జీవరత్నం. సో మేమిద్దరం బోత్ ఆర్ మెడికల్స్ అనమాట. నేను స్టాఫ్ నర్సు, మా హస్బెండ్ ఫార్మసిస్ట్. సో మేము 2015 నుంచి ఈ చర్చికి వస్తున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్ ఇద్దరం ఈ చర్చికి కంటిన్యూ అయ్యేవాళ్ళం. సో మ్యారేజ్ అయిన ఒక 6 మంత్స్, ఒక 4 మంత్స్కి మాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అగైన్ నాకు ఫీవర్ రావడం వల్ల సెప్టెంబర్లో అబార్షన్ అయిపోయింది. సో అదే మంత్లో మేము మళ్ళీ చర్చికి వచ్చాం. సండే అన్న ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే అదే మంత్ ఎండింగ్లో మాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది. అగైన్ మాకు పాప పుట్టింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ బేబీ. అట్లా బేబీకి 1.5 ఇయర్ రాగానే 1 ఇయర్లోనే మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అయ్యాను అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన కాడ నుంచి నేను ఇక్కడ 9 మంత్స్ టిల్ డెలివరీ వరకు ఇక్కడే వచ్చాము. సో బేబీకి నేను డెలివరీ టైంలో నేను మెటర్నిటీ కోసం మా మదర్ వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట. ఊరు వెళ్తే అక్కడ నాకు సిజేరియన్, ఫస్ట్ నాకు పాప అప్పుడు సిజేరియన్ అయింది. సో సెకండ్ టైం బేబీకి కూడా సిజేరియన్ చేస్తామని డాక్టర్స్ అడ్మిషన్ అమ్మని చెప్పారు. మండే సిజేరియన్ చేస్తాం, మీరు సండే నైట్ అడ్మిషన్ అవ్వమని చెప్తే మేము సండే నైట్ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళినాక నాకు మిడ్ నైట్లో కొంచెం స్టమక్ అప్సెట్ ఉంది కానీ అవి పెయిన్స్ అని తెలియట్లేదు లేదు. సో మార్నింగ్ ఆపరేషన్ కోసం రెడీ చేస్తాం. మన సిస్టర్స్ రమ్మంటే కిందికి వెళ్ళాను అనమాట. కిందికి వెళ్తే నాకు సిజేరియన్ కోసం అంతా రెడీ అవుతున్నామో క్యాన్లో పెట్టడానికి నాకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయింది. అది యామ్నోటిక్ ఉమ్మనీరు లీక్ అయిపోయింది అనమాట. ఉమ్మనీరు కూడా బేబీ మోషన్ పాస్ చేసింది. బేబీ లోపల మోషన్ పాస్ చేస్తే ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి. సో ఇంకా నేను 3 ఇయర్స్ కూడా గ్యాప్ లేకుండా కన్సీవ్ అయినందుకు ఎవ్రీ చెకప్కి వెళ్ళినప్పుడు మేడం తిట్టేవాళ్ళు అనమాట. మా డాక్టర్స్ నన్ను, నీకు సెన్స్ లేదు, నువ్వు సిస్టర్ వైండి, నువ్వు ఇట్లా బిహేవ్ చేసావు, ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీస్ అని చాలా నన్ను ఇగ్నోర్ చేసేవాళ్ళు. కానీ నేను ఎవ్రీ టైం ప్రేయర్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రేయర్ చేయించుకుని వెళ్ళేదాన్ని. ఎంత టైం అయినా నాకు అన్న కోసం, అన్న ఒకవేళ నన్ను ఇసుకించుకున్నా నేను బాబు పుట్టాలని ప్రేయర్ చేయించుకుని వెళ్ళేదాన్ని. నేను అంబులెన్స్లో వెళ్తుండగా ఒకటే ఆలోచనలు, ఒకవేళ బాబు నేను చనిపోయి బాబు బతికితే ఒక్కడే అయిపోతాడు, నేను అనుకునేవి నెరవేరు దేవుడు, ఒకరిని చిత్తం ఉంటే ఇద్దరిని బతికించు, లేకపోతే ఇద్దరిని తీసుకుపో దేవుడు అని అనుకునేదాన్ని. కానీ నా లైఫ్లో చాలా అంటే వండర్ఫుల్ మిరాకిల్ అంటే ఇదే. కానీ దేవుడు మన జీవితంలో చాలా మిరాకిల్స్ చేస్తాడు కాబట్టి దేవుడికి అసాధ్యమైనది అంటూ ఏమీ ఉండదు. నాకు నా జీవితంలో జరిగిన మేళ్ళు నేను ఎప్పుడు దేవుడిని మర్చిపోను. ఈ సంఘంలో కూడా అన్న వాళ్ళు చేసిన ప్రార్థనను ఎప్పటికీ మర్చిపోను. నేను ఈవెన్ నా పాపకి జ్వరం వచ్చిన నేను ల్యాండ్లైన్ కాల్ చేసి ప్రేయర్ చేయించుకునేదాన్ని. అన్న మా పాపకు జ్వరం వచ్చింది ప్రేయర్ చేయండి, నాకు ఏం బాగోపోయినా ప్రేయర్ చేయించుకునేదాన్ని. అలాగే నాకు ఈ సంఘంతో చాలా రిలేషన్షిప్ ఉంది. నేను నా కొలీగ్స్ ద్వారా వచ్చాను. నా కోసం మా పేరెంట్స్ ఎవరైనా వస్తే మేము ఎక్కడ చర్చికి రిఫర్ చేయము, ఓన్లీ ఇక్కడికే వస్తాము, ఇక్కడికే తీసుకొని వస్తాం. నా ఫ్రెండ్స్ని, నా కొలీగ్స్ని చాలామంది తీసుకుని వచ్చాం. నా ఫ్రెండ్ కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసింది, ఆమె కోసం కూడా ప్రేయర్ చేయండి. నేను నా భర్త ఇద్దరు ఇంకా దేవుళ్ళు ఎదగాలని, మా బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉంచాను, ప్రేయర్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ.